క్యాస్ట్రాల్, అమర్ రాజా, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, నాల్కో, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంకా ఇక్కడ కనిపిస్తున్న కొన్ని కంపెనీల గురించి మీకు తెలుసా? ఇవన్నీ కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీలు, మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీలు, భవిష్యత్తులో కాబోయే మిడ్ క్యాప్ కంపెనీలు, లార్జ్ క్యాప్ కంపెనీలు. విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో ఉండే కంపెనీలు 3 రకాలుగా ఉంటాయి. అవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే 1 నుండి 100వ ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలు. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 నుండి 250వ ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలు. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే 251 ఆ పైన ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలు. ఇక లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది, అదే విధంగా రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. మిడ్ క్యాప్ కంపెనీల విషయానికి వస్తే వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లార్జ్ క్యాప్ కంపెనీస్ తో పోల్చితే రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా అదే స్థాయిలో ఎక్కువగానే ఉంటాయి. ఇక స్మాల్ క్యాప్ కంపెనీల విషయానికి వస్తే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక్కసారి మనం ఈ మూడింటి ఇండెక్స్ ల రిటర్న్స్ కనుక చూస్తే, నిఫ్టీ 50 ఇండెక్స్ CAGR 15.6%, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ CAGR 16.4%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ CAGR 21.1% గా ఉంది. అంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే షేర్స్ ఏంటంటే స్మాల్ క్యాప్స్. ఇవాల్టి స్మాల్ క్యాప్సే రేపటి మిడ్ క్యాప్స్ ఇంకా లార్జ్ క్యాప్స్. అయితే స్మాల్ క్యాప్స్ నుండి మంచి మూమెంటం ఉన్న 100 స్టాక్స్ సెలెక్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ కోసం NSE ఒక ఇండెక్స్ తయారు చేసింది. దాని పేరు స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్. ఈ ఇండెక్స్ యొక్క రిటర్న్స్ కనుక మనం గమనిస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉండడం మనం గమనించవచ్చు. అవి ఎంత అంటే గత 5 సంవత్సరాల రిటర్న్స్ 32.6%, గత 10 సంవత్సరాల రిటర్న్స్ 22% గా ఉంది. మరి స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? మన దేశంలో ఉన్న టాప్ 3 సేఫెస్ట్ బ్యాంక్స్ లో ఒకటైన ICICI బ్యాంక్ లిమిటెడ్ ప్రమోట్ చేసిన ICICI ప్రుడెన్షియల్ లైఫ్ అంటే ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు ఒక అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది ఒక NFO రూపంలో. దాని పేరు ICICI ప్రుడెన్షియల్ లైఫ్ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ అనేది ఇంకా 7 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ యొక్క NAV 10 రూపాయలుగా ఉంది. మీరు నెలకు కేవలం 2000 రూపాయలతో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఈ లూప్స్ తో మీకు మంచి బెనిఫిట్స్ రావాలి అంటే మీరు కనీసం మీ ఇన్వెస్ట్మెంట్స్ ను 5 సంవత్సరాల వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. పాలసీ బజార్ ఈ ఫండ్ కు అఫీషియల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఇండెక్స్ యొక్క రిటర్న్స్ కనుక మనం గమనిస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. 2014లో ₹1,00,000 మీరు ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అది ₹7,60,000 అయి ఉండేది. అంటే 7.3x రిటర్న్స్ అనమాట. ICICI ప్రుడెన్షియల్ NFO కూడా ఇదే రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇండెక్స్ ను ఫాలో అవుతుంది కాబట్టి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ అని చెప్పవచ్చు. 2024 సెప్టెంబర్ 30వ తేదీ వరకల్లా ICICI ప్రుడెన్షియల్ లైఫ్ యొక్క AUM అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపుగా 3,20,000 కోట్లుగా ఉంది. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కంపెనీ అని మనకు అర్థమవుతుంది. ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ యొక్క జోక్యం గానీ పక్షపాతం గానీ ఎటువంటిది ఉండదు. కాబట్టి ఈ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎంచుకున్న స్టాక్స్ అన్ని ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉండేవి, మార్కెట్ లో ఉన్న ఆటుపోట్లను తట్టుకునేవి, అలాగే ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే అవి గత 6 నెలలు 12 నెలల కాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చున్నవి. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ NFO లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు మీరు కట్టే మంత్లీ ప్రీమియం కు 120 రెట్ల లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే మీరు కట్టే ప్రీమియమ్స్ పై సెక్షన్ 80C బెనిఫిట్ ఆల్రెడీ ఉంది. అంతేగాక మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై సెక్షన్ 10(10D) ప్రకారం ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం 2.5 లక్షల రూపాయల లోపు ఉంటాయి. అంతేకాదు ఈ ఫండ్ లో ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే WOP అంటే వేవర్ ఆఫ్ ప్రీమియం. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ట్రిపుల్ బెనిఫిట్ అందజేయబడుతుంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కంపెనీ భరిస్తుంది. అంతేగాక మెచ్యూరిటీ తర్వాత మొత్తం పేఅవుట్ ఆ కుటుంబానికి అందజేయబడుతుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే నామినీకి లైఫ్ కవర్ అందజేయబడుతుంది. అది ఎంత ఉంటుందంటే సంవత్సరానికి కట్టే ప్రీమియం కంటే 10 రెట్లు లేదా నెలవారీ ప్రీమియం కు 120 రెట్లు. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే వారి ఫ్యామిలీకి రాబోయే 10 సంవత్సరాల పాటు
మంత్లీ ఇన్కమ్ అందజేయబడుతుంది. అది ఎంత ఉంటుందంటే లైఫ్ కవర్లో 10% ఉంటుంది. పాలసీ టర్మ్ అయిపోయే వరకు అది ప్రతి సంవత్సరం చెల్లించబడుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్లో కేవలం మన దేశంలో ఉన్నవారు మాత్రమే కాక ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కస్టమర్ విషయానికి వస్తే వారు ఈ ఫండ్లో ఎంత మొత్తమైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ ఈ ప్లాన్లో నెలకు 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అతను దాదాపు 3 కోట్ల రూపాయల వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ను కానీ లేదా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ను కానీ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. అంటే జనవరి 31 తేదీ వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.